మోహన్ బాబు కుటుంబ గొడవలు రోడ్డుకెక్కి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఆర్థిక లావాదేవీలే ఈ గొడవలకు కారణమని ఇప్పటికే అర్థమైంది. ఈ వివాదంలో మోహన్ బాబు, ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు ఒకవైపు ఉండగా వారి చిన్న కుమారుడు మనోజ్ ఎదురెళ్తున్నారు. మనోజ్కు అండగా ఆయన భార్య మౌనిక నిలబడుతున్నారు. గత నెలలో మోహన్ బాబు ఇంటి వద్ద జరిగిన గొడవ తర్వాత మోహన్ బాబు వర్గం, మంచు మనోజ్ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత వాతావరణం కాస్త చల్లబడినట్లు కనిపించింది. అయితే తాజాగా సంక్రాంతి పండుగ దగ్గర నుంచి మళ్ళీ వాతావరణం వేడెక్కింది. సంక్రాంతి సందర్భంగా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో సంబరాలు జరిగాయి. మోహన్ బాబు, ఆయన భార్య మంచు విష్ణు, ఆయన భార్య పిల్లలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి తరువాత రోజు మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక వెళ్లారు. అయితే తాను వస్తున్నానని తెలిసి యూనివర్సిటీ వద్ద నార్త్ ఇండియా నుంచి రౌడీలను తీసుకొచ్చి పెట్టారని మనోజ్ ఆరోపించారు. మీడియా సమావేశాలు పెట్టి రచ్చరచ్చ చేశారు. ఈ క్రమంలో జనవరి 17వ తేదీన మంచు విష్ణు ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. మోహన్ బాబు, విష్ణు కలిసి నటించిన రౌడీ సినిమాలోని డైలాగ్ను మంచు విష్ణు ఎక్స్లో పోస్ట్ చేశారు. రౌడీ సినిమాలోని ఈ డైలాగ్ తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఫేవరెట్ అని, సినిమాను అద్భుతంగా తీశారని అన్నారు. ఈ సినిమాలో ప్రతి డైలాగు ఒక స్టేట్మెంట్లా ఉంటుందన్నారు. అయితే విష్ణు పోస్ట్ చేసిన ఆడియోలోని డైలాగ్ వివాదానికి దారితీసింది. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మొరగటానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావని ఆశ అని మోహన్ బాబు చెప్పిన డైలాగ్ను విష్ణు పోస్ట్ చేశారు. ఈ డైలాగ్ మంచు మనోజ్ను ఉద్దేశించి విష్ణు పెట్టారని కామెంట్లలో చాలామంది అన్నారు. అయితే ఈ పోస్ట్ చేసిన కాసేపటికే మంచు మనోజ్ కూడా ఒక పోస్ట్ పెట్టారు. కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారులాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అని డైరెక్ట్గానే అటాక్ చేశారు మనోజ్. అంతేకాదు విష్మిత్ అని ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టారు. ఈ హ్యాష్ ట్యాగ్ను క్రాక్ చేయాలని నెటిజన్లకు సూచించారు. అతని హాలీవుడ్ వెంచర్ అంటూ ఒక క్లూ కూడా ఇచ్చారు. దీంతో చాలామంది ఈ హ్యాష్ ట్యాగ్ను క్రాక్ చేశారు. విష్మిత్లో విష్ అంటే విష్ణు అని, మిత్ అంటే విల్ స్మిత్ అని కామెంట్లు పెట్టారు. మంచు విష్ణు, హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కలిసి ఒక వెంచర్ కోసం పనిచేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అందుకే మంచు మనోజ్ వెటకారంగా ఈ హ్యాష్ ట్యాగ్ వాడినట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మంచు విష్ణు ఒక పోస్ట్ మాత్రమే చేసి ఊరుకోగా, మనోజ్ మాత్రం వరుస పోస్టులతో నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తున్నారు. మోహన్ బాబు నటించిన ఒక సినిమాలోని సన్నివేశాన్ని మనోజ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తన దస్తావేజుల కోసం మోహన్ బాబు విలన్లతో గొడవ పడుతున్నారు. తన భార్య చెప్పింది కాబట్టి గొడవలు మానుకున్నారని మోహన్ బాబు ఈ సీన్లో అంటారు. అంటే మౌనిక చెప్పింది కాబట్టి మనోజ్ గొడవలు మానుకున్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియో పోస్ట్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక జనవరి 18వ తేదీన కూడా మనోజ్ వెటకారంగా ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. విష్మిత్, నువ్వు చాలా క్యూట్, నువ్వు నేను ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుందాం. ఇంట్లో ఆడోళ్ళు, నాన్న, పనోళ్ళు, పంచదార అన్నీ పక్కన పెడదాం. ఏమంటావు? భయపడకు విష్మిత్, ప్రామిస్ నేను ఒక్కడే వస్తా. నువ్వు ఎవరు కావాలంటే వాళ్ళని తీసుకొచ్చుకో. మనం ఓపెన్గా హెల్తీ డిబేట్ పెట్టుకుందాం. నీ కరెంట్ తీగ అని మనోజ్ పోస్ట్లో పేర్కొన్నారు. అంటే ఇది కూడా అన్న విష్ణుని ఉద్దేశించి చేసిన పోస్టే అని అర్థమవుతోంది. మొత్తానికి కుక్కతో పోలుస్తూ అన్న ఆట మొదలు పెడితే తమ్ముడు అల్లాడిస్తున్నాడు.